అభి చామంతి ఇల్లు చూడడం కోసం ఇక స్వర ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక స్వరని ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. అభి ఆఫీస్లో ఒక అతన్ని చామంతి ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు చామంతి నడుచుకుంటూ వస్తుంది అని అతను చెప్తూ ఉంటాడు. అవునా, చామంతి ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. ఇక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు అభి. ఇక్కడ దగ్గరలోనే వెంకటరమణ కాలనీలో ఉంది అని అతను చెప్తూ ఉంటాడు. అవునా, వెంకటరమణ కాలనీ అంటే దగ్గరలో ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది కదా, అదేనా అని అభి అంటూ ఉంటాడు. అవును సార్, అదే అని అతను చెప్తూ ఉంటాడు. ఇక అభి చామంతి ఇంటికి వెళ్ళడానికి తను అన్నీ ఇంటి అడ్రస్ చెప్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. అక్కడ ఒక బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ పక్కన రెండో ఇల్లు అని చెప్తూ ఉంటాడు. ఇక అభి కారులో చామంతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక స్వర ఉయ్యాలలో కూర్చొని అభి పోలీస్ బొమ్మని పట్టుకొని ఉంటుంది. ఇక అభి పోలీస్ బొమ్మని పట్టుకొని ఆనందపడుతూ అభిని పోలీస్‌లో చూసుకుంటూ ఉంటుంది. ఇక సంతోషపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక అభి కూడా కారులో వస్తూ ఉంటాడు. స్వర అభి బొమ్మని చూస్తూ, అభి సార్, మీరు మారిపోతే ఎంత బాగుంటుంది. మీరు అప్పటిలా ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మనం కలిసి ఉండేవాళ్ళం, మనం సంతోషంగా ఉండేవాళ్ళం, మనం ఇలా ఉండేవాళ్ళం కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అభి కారులో వస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఆగి చూస్తూ ఉంటాడు. తను రెండో ఇల్లు అని చెప్పారు కదా, ఇదే ఆ ఇల్లు అయి ఉంటుంది అని చెప్పి ఇక కార్ని పక్కకి ఆపి ఇక లోపలికి వస్తూ ఉంటాడు. ఇక మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. ఇక్కడేంటి ఎవరో ఉన్నట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఉయ్యాలలో వెనుక నుంచి స్వరాన్ని చూస్తూ ఉంటాడు. ఇదేంటి చామంతి ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక వస్తూ వెనుక నుంచి స్వరని చూస్తూ ఉంటాడు. ఇక ఎవరో చూడాలి అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక సైడ్గా ఉన్న స్వరని చూసి ఒక్కసారిగా అభి షాక్ అవుతూ ఉంటాడు. అదేంటి, చామంతి ఇంట్లో స్వర ఉంది అంటే ఇన్ని రోజుల నుంచి చామంతి స్వర ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఆ విషయం నాకు చామంతి ఎందుకు చెప్పలేదు? ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది? అసలు స్వర ఇక్కడికి ఎందుకు వచ్చింది? నన్ను కలవడానికి వచ్చిందా, లేదంటే బాబీని తనతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చిందా? బాబీ తన కొడుకే అనే విషయం తెలిసిపోయి ఉంటుందా? అసలు స్వర ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది అని అన్నీ అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర మాత్రం బొమ్మనే చూస్తూ తలుచుకుంటూ ఉంటుంది. ఇక పక్కన ఉన్న అభిని మాత్రం చూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? బాబీ తన కొడుకే అని తెలిస్తే బాబీని నాకు దూరం చేస్తుంది. బాబీ దూరం అయితే నేను తట్టుకోలేను అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? స్వరకి కనిపించకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక ఎందుకో స్వరకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా తను తల వైపు చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇక అభి కారులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక స్వర మాత్రం చూస్తూ ఉంటుంది. ఇక ఎవరూ లేరు, నాకే అలా అనిపించింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అభి మాత్రం కారులో వెళ్తూ స్వర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ స్వర ఎందుకు వచ్చింది, ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది, మళ్ళీ నా జీవితంలో రావడానికి ఇలా చేస్తుందా, బాబీ తన కొడుకే అని తెలిసిపోయి ఉంటుందా అని ఎన్నో అనుకుంటూ ఉంటాడు. ఝాన్సీకి కూడా ఈ విషయం తెలియదు అనిపిస్తుంది. ఝాన్సీకి తెలిస్తే ఝాన్సీ కూడా స్వరని కలవడానికి ఒప్పుకోదు. నేను స్వరతో మాట్లాడడం తనకి ఇష్టం ఉండదు. నేను స్వరతో మాట్లాడలేను. బాబీ కోసం కూడా నేను స్వరతో మాట్లాడను. బాబీకి తనకి కనిపించకుండా దూరంగా ఉంచాలి. బాబీకి తన అమ్మ అని తెలియకూడదు. స్వరనే అమ్మ అని తెలిస్తే బాబీ నన్ను వదిలిపెట్టి స్వరతో పాటు ఉంటాడేమో అని అనుకుంటూ ఉంటాడు. చామంతి ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టిందో చామంతినే అడగాలి అని అభి మనసులో అనుకుంటూ ఉంటాడు. చామంతి అందుకే ఇక్కడికి వచ్చిందా అని కూడా అనుకుంటూ ఉంటాడు. చామంతిని నేను అడిగి తెలుసుకుంటాను. స్వరని ఇక్కడి నుంచి పంపేయమని చెప్తాను. ఏదో ఒక రోజు బాబీ నాతో పాటు చూస్తే స్వర నా కొడుకే అని తెలిసిపోతుంది. నా కొడుకు అని తెలిస్తే అసలు ఈ ఎవరి కొడుకు అని ఆరా తీస్తుంది. అప్పుడు స్వరకి నిజం బయటపడితే తన కొడుకే అని తను తీసుకొని వెళ్ళిపోతుంది అని